ప్రజాస్వామ్యంలో నిరాహార దీక్ష అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని కూడా అలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఈ నిరాహార దీక్ష కూరుకున్నటువంటి కృష్ణయ్య గారు కానీ తదితరులు కానీ మొత్తం అందరూ కూడా ఎందుకు చేస్తున్నారనేది ఈవేళ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటున్నారంటే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాం అని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తూ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించి అవి ఇవ్వకుండా 42% అమలు జరగకుండా ఈ రకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అనేది కరెక్ట్ కాదు. కేవలం 22% మీద వెళ్ళడం అనేది బీసీకి దారుణంగా అన్యాయం జరిగినట్టే లెక్క. అందుకని ఏ జీవో అయితే 46 పట్టుకొచ్చారో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి అనే ఉద్దేశంతో ఆ జీవోని వెంటనే ఉపసంహరించాలని ఈ సేమ్ టైం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఆనాడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు నుంచి అప్పుడు ముఖ్యమంత్రి జయలలిత గారు అఖిల పక్ష సమావేశం తీసుకొని వెళ్ళి వాళ్ళందరూ కూడా చెప్పి సీఎం గారిని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేసి మా తమిళనాడులో ఎట్టి పరిస్థితులు సరే మీరు 9వ షెడ్యూల్లో ఏర్పాటు చేసి 69% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆవిడ ఏ విధంగా అయితే పోరాటం చేసిందో సాధించిందో పివి నరసింహరావు గారు యాక్సెప్ట్ చేశారో అదేవిధంగా ఈవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పుర్ణ కృష్ణయ్య గారు లాంటి పెద్ద పెద్ద నాయకులు కానీ బీసీ నాయకులు కానీ మధుసూదన్ సార్ గారు లాంటి కానీ అనేక మంది ఎవరైతే బీసీల హక్కుల కోసం ఫైట్ చేస్తారో ఆ నాయకులందరూ కూడా తీసుకొని వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వండి అని చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్స్ అలాట్. బీసీ నాయకులందరూ కూడా ఎవరి దశలో వాళ్ళు ఎవరి రూట్లో వాళ్ళు అమోఘంగా ఫైట్ చేస్తున్నారండి. అయితే అందరూ ఐక్యమయ్యి ఒకే వేదిక కింద వచ్చి నిజంగా బీసీల హక్కుల కోసం ఫైట్ చేస్తే మీ డిమాండ్స్ ఇమ్మీడియట్గా నెరవేరుతాయండి. కాబట్టి బీసీల ఐక్యత సాధించారు సార్, అందరూ ఒకటి అవ్వండి. ఎందుకంటే ఇక్కడ బీసీ అంటే నాట్ బ్యాక్వర్డ్ క్లాస్, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ బీసీ. కుల వృత్తులు, చెమట చుక్కలు సమస్తం అమోఘం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అటువంటి బీసీలతో ఉన్న దశలో నేను యాదవ్ బీసీని, నేను గౌడ బీసీని, నేను ఒక ముదిరాజ్ బీసీని, నేను మున్నూరు కాపు బీసీని, నేను కంసాల బీసీని, నేను నాయ బ్రాహ్మణ్ బీసీని, నేను తాకల బీసీని అని అనుకుంటా మేమందరం బీసీలమే, మా బీసీలందరూ ఒక్కటే అని ఐక్యతతో ముందుకొచ్చి ఫైట్ చేయండి. బ్రహ్మాండంగా మీరు ఉద్యమాన్ని చేస్తే తప్పకుండా మీరు సాధిస్తారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అయితే మనకి ఏ సీఎం గారు అయితే 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పారో స్థానిక సంస్థల్లో అవి వారు చేయాలని నేను కోరుకుంటూ, మిత్రులారా కృష్ణయ్య గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి బీసీల రిజర్వేషన్స్ పెంచండి, అంబేద్కర్లా మీరు కూడా నిలిచిపోతారు, ఆ మహానుభావుడు బాట పట్టండి అని విజ్ఞప్తి చేస్తే నరేంద్ర మోడీ గారు వెంటనే ఆ లడాయి కరో మై కర్తా హూ అన్నాడు. క్యా లడాయి కహా హై లడాయి. ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ అయినటువంటి అగ్రవర్ణాల వారికి వాళ్ళు ఏ ఉద్యమం చేశారని 10% రిజర్వేషన్ పెంచారు, వాళ్ళు ఏ ఆందోళన చేశారని 10% రిజర్వేషన్ పెంచారు, వాళ్ళు ఏ హత్యాలు చేశారని 10% రిజర్వేషన్ ఇచ్చారు, వాళ్ళు ఏం అడగకుండా ఏం ఆందోళన చేయకుండా అగ్రవర్ణాల వారికి మీరు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు న్యాయబద్ధంగా ఏ బీసీలు అయితే ఉన్నారో 58% పైగా ఏ బీసీలు అయితే ఉన్నారో ఏ బీసీలు అయితే తమ సమస్తాన్ని కూడా ఈ సమాజం కోసం దేశం కోసం ధారపోస్తున్నారో అలాంటి బీసీలకి న్యాయంగా రావాల్సిన హక్కులు మేమెంతో మాకంతనే ఓటాని ఆ రిజర్వేషన్స్ ని మీరు ఎందుకు అమలు చేయాలి? నరేంద్ర మోడీ గారు మీరు అమలు చేయాలి. అందుకని నా విజ్ఞప్తి కృష్ణ గారిని ఏం విజ్ఞప్తి చేస్తానంటే రేవంత్ రెడ్డి గారిని మనం ఎంత డిమాండ్ చేస్తున్నామో నరేంద్ర మోడీ గారిని కూడా అంత డిమాండ్ చేయాలి. ఈ రిజర్వేషన్ అనేవి అమలు చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డెఫినెట్ గా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టించాలి. అందుకోసం రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు 42% రిజర్వేషన్ ఇస్తామని స్థానిక సంస్థల్లో, అది మీరు అమలు చేయండి. అమలు చేయడం కోసం మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీ తీసుకుని వెళ్ళండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని కలండి. మీరు నరేంద్ర మోడీ గారు నిజంగా చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే మా రిజర్వేషన్ మాకు ఇస్తే అప్పుడు నిజంగా మీరు మాట తప్పనవారు అవుతారు. అలా చేయండి నరేంద్ర మోడీజీ, దిస్ మై హంబుల్ రిక్వెస్ట్. అలా చేయండి సార్ రేవంత్ రెడ్డి గారు ప్లీజ్.
హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.